హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో. రీసెంట్గా నేను ఒక వీడియో చూశాను. ఆ వీడియో మీషో క్రియేటర్ క్లబ్ గురించి. అయితే కింద కామెంట్స్ చాలా మంది అసలు మీరు ఏం టాపిక్ చెప్తున్నారు, మాకు అర్థం అవ్వట్లేదు, మీషో క్రియేటర్ క్లబ్ అంటే ఏంటి, నిజంగా మీషో క్రియేటర్ క్లబ్ నుంచి లక్షల్లో సంపాదించవచ్చా, ఇలా చాలా మెసేజెస్, చాలా కామెంట్స్ అందులో ఉన్నాయి. సో నాకు అది చూసినప్పుడు నాకు ఒకటి అనిపించింది, చాలా మందికి ఇంకా మీషో క్రియేటర్ క్లబ్ గురించి తెలియదు అని చెప్పేసి. సో మనం ఏదైనా సరే ఇంత కష్టపడతా క్రియేటర్స్ కానీ ఎవరైనా సరే చాలా మంది యూట్యూబ్ స్టార్ట్ చేద్దామని ఎలా స్టార్ట్ చేయాలో తెలియక, అండ్ అలాగే చాలా మంది ప్రొడక్ట్స్ కొంటూ ఉంటారు. వాళ్ళ ఇంట్లో చాలా మీషో ప్రొడక్ట్స్ ఉంటాయి, కానీ వాటికి రివ్యూ ఇస్తూనే వాళ్ళు మనీ సంపాదించవచ్చు అన్న విషయం వాళ్ళకి తెలియక చాలా మంది టైం వేస్ట్ చేసుకుంటుంటారు. అలాగే వాళ్ళు ఎలా వీడియోస్ చేయాలి అండ్ అలాగే నిజంగా మనీ వస్తాయా లేదా, ఎలా క్రియేట్ చేయాలి, ఎలా అప్లోడ్ చేయాలి, అసలు మీషో క్రియేటర్ క్లబ్లో ఎలా జాయిన్ అవ్వాలి, అఫిలియేట్ లింక్ ఎలా క్రియేట్ చేయాలి, ఏం తెలియకుండా యూట్యూబ్ ఇప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళకి ఇవన్నీ అర్థమవుతాయా అంటే ఖచ్చితంగా అర్థమవుతాయండి. ఈ వీడియో అస్సలు మీరు స్కిప్ చేయొద్దు, ఫైనల్ లాస్ట్ వరకు వీడియో చూడడానికి ట్రై చేయండి. ఎంతో కొంత కాకపోయినా కొంత ఇన్ఫర్మేషన్ అయినా నా నుంచి మీరు గెట్ చేసుకోగలరని నేను అనుకుంటున్నాను. సో వీడియో స్టార్ట్ చేద్దాం. అసలు ఫస్ట్ మీషో క్రియేటర్ క్లబ్ అంటే ఏంటో నేను చెప్తాను. యాక్చువల్గా బిఫోర్ మనకు తెలుసు మీషోలో ఒక ఏ యాప్ అయినా ఉంటుంది. ఆ యాప్ మనం డౌన్లోడ్ చేసుకున్న వెంటనే మనం అది ఎవరికైనా రిఫర్ చేస్తే వాళ్ళు మనకి పేమెంట్ ఇస్తారు. లైక్ ఒక 100 రూపీసో లేదా 50 రూపీసో లేదా ఇంత ఆఫ్ అనో రిఫర్ అండ్ ఎర్న్ అంటాం. రిఫర్ అండ్ ఎర్న్ అంటే మనం ఎవరికైనా మన ఆ యాప్ని రిఫర్ చేసామనుకోండి, వాళ్ళు మన కోడ్ అక్కడ ఎంటర్ చేసి లాగిన్ అయితే మనకు ఆ రిఫర్ అమౌంట్ వస్తుంది. అది ఒకప్పుడు ఉంది మీషోలో. కానీ రీసెంట్గా మీషో వాళ్ళు ఏం చేశారంటే ఈ విష్ లింక్ అక్కడ ఇక్కడ కాకుండా, థర్డ్ పార్టీ యాప్స్ ఏవి కాకుండా డైరెక్ట్గా మీషో నుంచే మీషో ప్రోడక్ట్ అఫిలియేట్ చేయొచ్చు అని చెప్పి ఒక సిస్టమ్ తీసుకొచ్చింది. అదే మీషో క్రియేటర్ క్లబ్ అనమాట. సో ఇందులో మనం ఏమన్నా కష్టపడాల్సి ఉంటుందా, ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఎప్పుడు ప్రొడక్ట్స్ కొంటూనే ఉండాలా అంటే కొంటూనే ఉండాలండి. నేను చెప్తాను అది కూడా ఎలాగా ఈజీగా మనకి లాస్ అవ్వకుండా మనం ఎలా చేసుకోవచ్చు అనేది. ఓకేనా? సో ఆ మీషో క్రియేటర్ క్లబ్లో మనం ఎలా జాయిన్ అవ్వాలనేది ఫస్ట్ చెప్తాను. ఒకవేళ మీకు డౌట్ ఉంటే మీరు కామెంట్ చేయండి, నేను దీనికోసం కూడా స్పెసిఫిక్గా వీడియో చేస్తాను ఎలా జాయిన్ అవ్వాలని చెప్పేసి. సో ఫస్ట్ అయితే మనం ఇన్స్టాగ్రామ్ మనకు ఉంటుంది కదా, మనం ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసేసి మీషో క్రియేటర్ క్లబ్ అని సెర్చ్ చేసామంటే మీషో వాళ్ళది మనకి ఇంటర్ఫేస్ చూపిస్తుంది, మీషో క్రియేటర్ క్లబ్ అని. అది క్లిక్ చేసామంటే అక్కడే ఉంటుంది మనకి జాయిన్ అని చెప్పి. చాలా మంది జాయిన్ అయింటారు, కొంచెం చూసుకొని ఆ పేజ్ ఏదో చెక్ చేసుకోండి. చాలా లాట్ ఆఫ్ ల్యాక్స్ మెంబర్స్ అందులో మనకి ఉంటారు అనమాట, ఫాలోవర్స్గా కానీ జాయిన్ అయిన వాళ్ళు కానీ. సో పేజ్ ఏంటో చూసుకోండి, ఎందుకంటే ఒకే నేమ్ పైన డిఫరెంట్ పేజెస్ ఉంటాయి. సో చూసి జాయిన్ అవ్వండి. మీషో క్రియేటర్ క్లబ్ అని మనం క్లిక్ చేసిన వెంటనే పేజ్ వస్తుంది. ఫస్ట్ థింగ్ ఆ పేజ్లో మనకు జాయిన్ అని ఉంటుంది, జాయిన్ అవ్వడమే డైరెక్ట్గా. సో ఇందులో ఇక్కడ మనం ఎక్కడ మనీ పే చేయాల్సిన అవసరం లేదు. దేనికోసం మనం ఏదైనా లాగిన్ ఐడీస్ అవి ఇవి ఏవి ఇవ్వాల్సిన అవసరం లేదు. సో మనం జాయిన్ అని క్లిక్ చేసిన వెంటనే డైరెక్ట్గా మనకి ఆ ఇంటర్ఫేస్ మీషోకి తీసుకెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్తే ఇంకా మనకి తెలుసు కదా, నార్మల్గా లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ అని, ఈమెయిల్ అని అన్నీ అడుగుతారనమాట. లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ క్లిక్ చేసుకొని లోపలికి వెళ్ళిపోవచ్చు. డైరెక్ట్గా మీషో క్రియేటర్ క్లబ్ మనకు ఓపెన్ అయిపోతుంది. సో ఇప్పుడైతే మనం మీషో క్రియేటర్ క్లబ్లోకి జాయిన్ అయిపోయాం కదా. ఇప్పటి వరకు మనం మీషోని జస్ట్ షాపింగ్ యాప్గా యూజ్ చేసాము, బట్ ఇప్పుడు మనం మీషోతో బిజినెస్ చేస్తున్నాము. అంటే మనకి కూడా కొంత ప్రాఫిట్గా మనం ఆలోచిస్తున్నాము. సో ఇప్పుడు మీషో ఇంటర్ఫేస్ అనేది మనకి చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. ఎందుకు ఇలా అన్నానంటే, ఇంతకుముందు మీకు మీషోలో ప్రోడక్ట్ దాని డీటెయిల్స్ 4 స్టార్ 5 స్టార్ ఇవే చూపిస్తుంది కదా. కానీ ఇప్పుడు ఏవైతే అఫిలియేట్ అయి ఉన్నాయో ఆ అఫిలియేట్ 10%, అఫిలియేట్ 2%, అఫిలియేట్ 4.5% ఇలా మనకి చూపిస్తుంది అనమాట. సో ఆ అఫిలియేట్ అంటే మనం ఏదైతే ప్రోడక్ట్, ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ఉందండి, ఫర్ సపోజ్ ఒక పెన్ ఉంది, పెన్ బాక్స్ ఉంది, అది మీరు కింద మనకి పెన్ బాక్స్ ఇచ్చేసేసి కింద అఫిలియేట్ 10% అని ఉంటుంది. 200 రూపీస్ బాక్స్ కిందేమో అఫిలియేట్ 10% అని ఉండిద్ది. ఈ పెన్ బాక్స్ మీరు కొని మీరు అఫిలియేట్ లింక్స్ చేసుకొని మీరు అప్లోడ్ చేసుకుంటే మీ వీడియోస్లో, లైక్ మీరు యూట్యూబ్లో కానీ, ఇన్స్టాలో కానీ, ఫేస్బుక్లో కానీ మీకు ఈ బాక్స్ మీద మీ లింక్ ద్వారా ఈ పెన్ బాక్స్ని పర్చేస్ చేస్తే ఎవరైనా మీ అఫిలియేట్ లింక్ యూస్ చేసుకొని మీరు ఏదైతే అప్లోడ్ చేసుకుంటారో మీ లింక్ ఫేస్బుక్లో, ఇన్స్టాలో, లైక్ యూట్యూబ్లో, ఆ లింక్ ద్వారా ఎవరైనా పర్చేస్ చేస్తే మనకి ఆ పర్చేస్ నుంచి 10% అనేది మనకి కమిషన్ వస్తుంది. ఓకేనా? సో ఖచ్చితంగా బై చేయాలంటే అక్కడ మనకి ఇస్తారు. మీరు కొనకపోయినా అక్కడ విష్ నుంచి ప్రొడక్ట్స్ తీసుకొని కూడా మనం అఫిలియేట్ లింక్ అనేది క్రియేట్ చేయొచ్చు. మీషో క్రియేటర్ క్లబ్ ప్రకారం మనం ఖచ్చితంగా మనం ప్రోడక్ట్ బై చేయాలి. దాని గురించి మన ఓన్ ప్రోడక్ట్ ఓన్ కంటెంట్తో వీడియో చేస్తేనే మనకి మనీ అనేది, వాళ్ళు ఇచ్చే కమిషన్ అనేది ఏ
లైక్ ఏ అడ్డు లేకుండా మనకి ఈజీగా వచ్చేస్తుంది. మనం కూడా ఏదో అంటాం కదా, నిబ్బరంగా పడుకోవచ్చు అనమాట. ఏ భయం లేకుండా ఎటు తిరిగిన ఆ కమిషన్ మందే, ఎందుకంటే మనం ఒరిజినల్ కంటెంట్ పెడతాం కాబట్టి. అండ్ అలాగే మీకు ప్రొడక్ట్ మనం ఖచ్చితంగా కొనేం చేయాలనే దానికి మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మీకు చెప్పాను కదా, మీషో క్రియేటర్ క్లబ్ జాయిన్ అయిన తర్వాత ఇంటర్ఫేస్ మొత్తం వేరేలా కనిపిస్తుంది మనకు అని చెప్పేసి, ఆ వేరేలా కనిపించే దాంట్లోనే మీషో వాళ్ళు మనకి కొన్ని గైడ్లైన్స్ ఇస్తారు. మీరు క్రియేటర్ కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ గైడ్లైన్స్ అనేవి ఫాలో అవ్వాలి అని చెప్పి. సో ఆ గైడ్లైన్స్ చూసినట్లయితే ఫస్ట్ థింగ్, మనము ఏదైతే ప్రోడక్ట్ తీసుకొని ఆ ప్రోడక్ట్ మీద మనము కంటెంట్ చేసి మనం అప్లోడ్ చేస్తామో, ఎక్కడ అప్లోడ్ చేసినా సరే ఆ అప్లోడ్ వీడియో డిస్క్రిప్షన్స్లో కానీ ఆ వీడియో దగ్గర మనము @మీషో యాప్ అని ఖచ్చితంగా ఇవ్వాలి. ఒకవేళ ఇలా ఇవ్వలేదంటే మనము మన అఫిలియేట్ లింక్స్ ద్వారా వచ్చే కమిషన్కి ఎలిజిబుల్ కాము. ఓకేనా, ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ థింగ్ అనేది ఏంటంటే, మన ఒరిజినల్ కంటెంటే ఖచ్చితంగా ఉండాలి. అక్కడ ఎవరో కొన్ని కింద ఇమేజెస్ అప్లోడ్ చేస్తారు కదా, అవి స్క్రీన్ షాట్స్ తీసి అక్కడ పెట్టేసి వెనక మాట్లాడతాను ఇలా ఉండకూడదు. ఒరిజినల్గా మనం ప్రొడక్ట్ అనేది బై చేసేసి మనం దానికి కంటెంట్ చేసి ఇవ్వడం వల్ల చాలా యూజ్ ఉంటుందండి. నిజంగా చెప్తున్నాను. మీరు ఎప్పుడైతే కంటెంట్ ఒరిజినల్ చేస్తారో కస్టమర్స్ కూడా మనల్ని చూసే వ్యూవర్స్ కూడా వాళ్ళు మనల్ని నమ్ముతారు. దానివల్ల మనకి సేల్స్ అనేవి కూడా వస్తాయి, దాని నుంచి మనకి కమిషన్ కూడా వస్తుంది. ఇదైతే 100% జెన్యూన్. నెక్స్ట్ గైడ్ లైన్ మనం చూసామంటే కాస్ట్ అండి. ఆ ప్రోడక్ట్ మనం ఏదైతే తీసుకున్నామో, ఇప్పుడు ఒక ప్రోడక్ట్ మనము 300కి పర్చేస్ చేసాం అనుకుందాం. అమ్మో 300 చెప్తే నా వ్యూవర్స్ ఈ ప్రోడక్ట్ కొనరేమో అని చెప్పేసి నేనేం చేస్తాను, ఇది జస్ట్ 99 రూపీస్ అనే చెప్తాను, లేదా జస్ట్ 150 రూపీసే తీసుకోండి అని చెప్తాను. మన వ్యూవర్స్ ఏం చేస్తారు, మనం ఇచ్చిన అఫిలియేట్ లింక్ క్లిక్ చేసి మన వ్యూవర్స్ మన మీషోలోకి వెళ్ళి ఆ ప్రోడక్ట్ చూస్తారు. కానీ అక్కడ ప్రైస్ ఎంత ఉంటుంది, 300 ఉంటుంది. ఈ కరెక్ట్ ప్రైస్ అనేది మీషో వాళ్ళకే ప్రాఫిట్ కాదండి, మీషో వాళ్ళకే బెనిఫిట్ అయ్యే పాయింట్ కాదు. ఈవెన్ మన ఛానల్కి మనకి కూడా చాలా బెనిఫిట్. మనం కరెక్ట్ ప్రైస్ చెప్పడం వల్ల మన వ్యూవర్స్ కూడా మనల్ని జెన్యూన్ కంటెంట్ అని చెప్పి నమ్ముతారు. సో మనం ఏదైనా చేసినప్పుడు జెన్యూన్గా చేసి జెన్యూన్ కాస్ట్ కూడా మనం చెప్పాలి. మీరు ఒకవేళ ఆ ప్రోడక్ట్ 99 కొంటే 99 అని చెప్పండి, 100 కొంటే 100 అనే చెప్పండి, 300 కొంటే 300 అనే చెప్పండి. నచ్చిన వాళ్ళే కొంటారు. ఆ ప్రోడక్ట్ ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉండి నచ్చిందో వాళ్ళే కొంటారు. మనకు కమిషన్స్ కావాలని మనమైతే అబద్ధాలు చెప్పకూడదు. ఓకేనా, కరెక్ట్ ప్రైస్ ఏదైతే ఉందో దాన్నే మనం అక్కడ మెన్షన్ చేయాలన్నమాట. అప్పుడే మనల్ని జెన్యూన్ అని నమ్ముతారు. వాళ్ళకి మీషో వాళ్ళు కూడా జెన్యూన్గా మన వీడియో రివ్యూ చేసుకొని మన కమిషన్స్ అనేవి ఇస్తారు. ఒక వీడియోలో నేను తప్పు చెప్పానులే ఏం కాదులే అన్నారంటే కొనే వాళ్ళు కూడా ఈవెన్ మీషో వాళ్ళకి అగైనిస్ట్గా ఒక వీడియో తప్పు చెప్దాము, ఒక వీడియో తక్కువ చెప్దాము, అన్ని కరెక్ట్గా చెప్పాలి అనుకున్నా మీ అఫిలియేట్ లింక్ క్లిక్ చేసిన వ్యూవర్స్ కూడా తెలిసిపోతుంది, ఇక్కడేంటి 300 ఉంటే తను ఓన్లీ 99 చెప్పింది అని చెప్పి. సో కంటెంట్ ఏదైనా జెన్యూన్గా చేయండి. ఓకేనా, సో ఇలా కంటెంట్ చేస్తూ రివ్యూస్ ఇస్తూ అందరు చెప్పినట్టు అందరు సంపాదిస్తున్నట్టు లక్షల్లో సంపాదించవచ్చా అని చాలామంది అడుగుతున్నారు. సో నేను చెప్పేది ఏంటంటే, మరీ లక్షల్లో కాకపోయినా మన జెన్యూనిటీని బట్టి మనం వీడియో మేక్ చేసే విధానాన్ని బట్టి అట్లీస్ట్ ఒక 100s, 1000sలో ఖచ్చితంగా మనం అనేవి ఎర్న్ చేయగలము. మీషో క్రియేటర్ క్లబ్ మనం ఎటువంటి కష్టపడకుండా మనం ప్రొడక్ట్స్ రివ్యూ ఇస్తూ ఖచ్చితంగా మనీ సంపాదించగలం. నేనైతే మీషో క్రియేటర్ క్లబ్ నుంచి మనీ సంపాదించవచ్చు అనే చెప్తాను. ఒకవేళ మీకు లక్షల్లో కావాలంటే మీరు ప్రొడక్ట్స్ అలాగే పర్చేస్ చేయాలి అండ్ అలాగే మీరు వాటికి రివ్యూ కూడా బెస్ట్గా ఇవ్వాలి. ఆ మీషో క్రియేటర్ క్లబ్ యొక్క రూల్స్ పాటిస్తూ కస్టమర్స్కి అండ్ మన వ్యూవర్స్కి అందరికీ కూడా జెన్యూన్గా ప్రవర్తిస్తూ మన రివ్యూస్ ఇస్తూ ఉంటే ఖచ్చితంగా లక్షల్లో మీరు సంపాదించగలరు. అండ్ అలాగే దీంట్లో మనం పెట్టుబడి ఏం పెట్టాలక్క, మనం కొనాలంటే మనం 300, 400 ఖర్చు చేయాలి కదక్క అంటే ఖర్చు చేయాలండి. ఏది 1 రూపీ పెట్టకుండా ఏది మనకి ఫ్రీగా రాదు. ఎవరైతే రీసెంట్గా మీషో క్రియేటర్ క్లబ్ గురించి నేర్చుకుంటూ ఎవరైనా సరే న్యూగా వీడియో ఛానల్ స్టార్ట్ చేద్దాము, యూట్యూబ్ వీడియో ఛానల్ అనేది ఓన్లీ మీషో ప్రొడక్ట్స్ చేస్తూ కంటెంట్ చేస్తూ అన్నవాళ్ళు చాలామంది మనీ విషయంలో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇనిషియల్గా మాకు మనీ ఇలా 500, 600 ప్రోడక్ట్ ఎక్కువగా ఉంటుంది, అఫిలియేషన్ లింక్ 500, 600 ప్రోడక్ట్ తీసుకోవాలంటే ఎలాగా, మాకు మనీ ఇబ్బంది అవుతుంది, ఖచ్చితంగా మేము ఇన్వెస్ట్ చేయాల్సిందేనా అంటే ష్యూర్, డెఫినెట్గా అండి ఇన్వెస్ట్ చేయాల్సిందే. నేనైతే ఒక టిప్ చెప్తాను, లైక్ బేసిక్గా ఎప్పుడే యూట్యూబ్ స్టార్ట్ చేద్దాము అండ్ అలాగే ప్రజెంట్ మా దగ్గర మనీ అంత బడ్జెట్ లేదు అనుకున్న వాళ్ళకి నేను ఇచ్చే టిప్ ఏంటంటే, ఫస్ట్ మీరు ఒక 10 ప్రోడక్ట్స్ అనుకోండి,
10 ప్రొడక్ట్స్ ఓన్లీ విత్ ఇన్ 100 రూపీస్ లిమిట్లో చేసుకోండి. ఇప్పుడు 100కి మనం ఆర్డర్ చేస్తాం కదా, ఆ ఆర్డర్ వచ్చిన తర్వాత ప్రొడక్ట్ గురించి రివ్యూ ఇచ్చేసి రిటర్న్ పెడితే మన 100 రూపీస్ మనకి రిటర్న్ అవుతాయి. లైక్ మనకి మళ్ళీ అవి మనకి పేమెంట్ అయిపోతాయి, మనకి రీపేమెంట్ మనకు వచ్చేస్తాయి మన అకౌంట్లోకి. మళ్ళీ అవే 100 రూపీస్ని మీరు రొటేట్ చేసుకోండి, ఇంకొక ప్రోడక్ట్ ఆర్డర్ చేయండి, దాని మీద మీరు కంటెంట్ క్రియేట్ చేసి మీరు అప్లోడ్ చేసుకోండి, మళ్ళీ రిటర్న్ చేసి మళ్ళీ అదే 100 రూపీస్తో వేరే ప్రోడక్ట్ మీరు బై చేసి వాటిపైన కంటెంట్ చేయండి. చాలా మంది మీషో సెల్లర్స్ మెసేజ్ చేశారు, మీరు ప్రొడక్ట్స్ కొని రిటర్న్ చేసి మాకు చాలా లాస్ అవుతుందండి అని చెప్పి. సో నేను వాళ్ళ కోసం కూడా ఒక పాయింట్ చెప్తాను. ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే కంటెంట్ క్రియేట్ చేయడం వల్ల ఇంకా మీ ప్రోడక్ట్ అనేది కొంతమందికి తెలుస్తుంది, దానివల్ల సేల్స్ కూడా మీకు ఎక్కువ అవుతాయి. అది నేను పాజిటివ్గా నేను అనుకుంటున్నాను. ఒక రాంగ్ పాయింట్ అంటే ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ అలాగే సో ఇది నేనైతే ఇచ్చే టిప్ అనమాట. సో బేసిక్గా 100 రూపీస్ లోపల ఇలా మనకి ప్రొడక్ట్స్ మీషోలో చాలా ఉన్నాయి. సో మీరు చెక్ చేసుకొని మీరు రివ్యూ ఇచ్చుకున్నారంటే డెఫినెట్గా ఖచ్చితంగా మీరు అనేవి మనీ సంపాదించవచ్చు. మీషో క్రియేటర్ క్లబ్ అనేది మనకి ఎటువంటి లాస్ లేదు. ప్రొడక్ట్స్ మనం తీసుకొని రివ్యూ ఇచ్చి మళ్ళీ రిటర్న్ చేసినా సరే మనకి కూడా ఎటువంటి ప్రాబ్లం రాదు, మనకి కానీ మన మీషో అకౌంట్కి కానీ. సో ఇది వాళ్ళ వీడియో అబౌట్ మీషో క్రియేటర్ క్లబ్. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి, ఖచ్చితంగా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.